హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విజయదశమి మొదటి రోజున శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారిని శైలపుత్రి రూపంలో పూజిస్తారు. ఇది నవరాత్రులలో మొదటి రోజు మరియు దుర్గామాత 9 రూపాలలో మొదటి రూపం. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి దేవిని ప్రార్థిస్తారు. నవరాత్రులు. శరన్నవరాత్రులు అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు జరుగుతుంటాయి. దశమి 10వ రోజున విజయదశమి జరుపుకుంటారు. ఇది నవరాత్రులు ముగింపు. శైలపుత్రి. నవరాత్రులలో మొదటి రోజున శైలపుత్రి దేవిని పూజిస్తారు. ఆమె హిమవంతుని కుమార్తె మరియు పార్వతీదేవి అవతారం. పూజలు. భక్తులు శైలపుత్రిని పూజించి ఆమె అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. ఉపవాసం. ఈ రోజున చాలా మంది భక్తులు ఉపవాసం కూడా ఉంటారు. నైవేద్యం. ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. కుమారి పూజ. కొంతమంది మొదటి రోజున కుమారి పూజ కూడా చేస్తారు. దుర్గా పూజ. విజయదశమి దుర్గా పూజలలో భాగంగా దుర్గాదేవి రాక్షసుడు మహిషాసురుడిపై సాధించిన విజయాన్ని కూడా సూచిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.